అందరికీ నమస్తే, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాటి వీడియోలో ఎంతో రుచికరంగా కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టుని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా రుచికరంగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1/2 kg పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పెసలు అలాగే పెసరపప్పు కాకుండా పొట్టుతో సహా ఉన్న పెసరపప్పు అనేది తీసుకోవాలి రెసిపీ ప్రిపరేషన్లో. ఈ పొట్టు పెసరపప్పుతో ప్రిపేర్ చేసుకుంటేనే ఈ చిట్టి పెసరట్టు టేస్ట్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. నేను తీసుకున్న 1/2 kg పొట్టు పెసరపప్పుకి టోటల్గా 4 to 5 members సరిపడా తినేంత వస్తుందండి క్వాంటిటీ అయితే. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీ తగినట్టుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్ని దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఈ పొట్టు పెసరపప్పులో ఏమైనా వేస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటే వాటిని అన్నింటినీ సెపరేట్ చేసుకుని తగినంత వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. మీరు ఈవినింగ్ ఆర్ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయదలుచుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయదలుచుకుంటే నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు నానిపోయిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా చేత్తో బాగా రబ్ చేస్తున్నట్టు క్లీనింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసేయాలి. ఇప్పుడు నానిన ఈ పెసరపప్పు నుంచి కొంచెం పార్ట్ అనేది తీసి మనం సెపరేట్గా పెట్టుకోవాలి. అంటే సుమారు ఒక 1/2 కప్పు వరకు తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ పెసరపప్పుని నేను 2 batchesలో మిక్సీ గ్రైండర్లో యాడ్ చేశాను. మీరు తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే సింగిల్ బ్యాచ్లో కూడా గ్రైండింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు తినే ఘాటుకి సరిపడా అల్లం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. నేనైతే 2 batchesలో గ్రైండ్ చేశాను అన్నాను కదండి. సుమారుగా నేనైతే ఒక 6 మిర్చి యూజ్ చేశాను. అలాగే ఒక 1 inch సైజులో ఉన్న అల్లం ముక్కలు ఒక 3 వరకు యూజ్ చేశాను. సో మీరు గ్రైండ్ చేసేటప్పుడే కావాలి అనుకుంటే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నేను పిండి మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే సాల్ట్తో పాటు ఒక 1/2 teaspoon పసుపు కూడా యాడ్ చేశాను. సో ఈ పిండి మనకి ఎలాంటి రెస్టింగ్ టైం అనేది అవసరం లేదు. అంటే రెగ్యులర్ దోశ పిండిలాగా పులియబెట్టడం ఈ ప్రాసెస్ అంతా ఏమీ ఉండదు. మనం రెగ్యులర్గా ఎలా అయితే ఎప్పటికప్పుడు పెసరట్టు ఎలా ప్రిపేర్ చేస్తామో పిండి గ్రైండ్ చేయగానే ఇమీడియట్గా అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న ఈ పిండి మిశ్రమంలోకి ఒక 2 teaspoonల జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకున్నాను. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్ దోశ పిండిలాగా బాగా జారుడుగా ఉండకూడదు, అలా అని ఇడ్లీ పిండిలా మరీ గట్టిగా కూడా ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీదకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని టిష్యూ పేపర్ పెట్టి బాగా గ్రీజింగ్ చేసేయాలి. ప్యాన్ మనకి పెసరట్టు ప్రిపేర్ చేయడానికి బాగా వేడిగా ఉండాలి. సో బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి, లో టు మీడియంకి. ఇప్పుడు ఒక గెరిటెడ్ పిండి తీసుకుని ఈ పెసరట్టు అనేది వేసుకోవాలి మధ్యలోకి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం ఇలా ఊతప్పం లాగా కొంచెం చిన్న సైజులో కొంచెం థిక్గానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీదకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే ధనియాల కారం వేసుకోవాలి. ఈ ధనియాల కారం ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆల్రెడీ నిన్నటి వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా. కొత్త వారు ఎవరైనా ఈ రెసిపీ చూస్తుంటే ధనియాల కారం రెసిపీ తాలూకా లింక్ నేను పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను. ఆ రెసిపీని కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే పక్కన పెట్టుకున్న వడపప్పు ఉంది కదా, ఇందాక పెసరపప్పు, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని ఈ పెసరట్టు చుట్టూ కూడా ఆయిల్ అనేది డ్రిజిల్ చేసుకుని పెసరట్టు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని అటు సైడ్ కూడా కాలనివ్వాలి. యూజువల్లీ పెసరట్టు అంటే ఒక సైడే కాలనిస్తాం, బట్ ఈ చిట్టి పెసరట్టులో మనం పప్పు ఇవన్నీ వేసాం కాబట్టి 2 sides కూడా కాలనివ్వాలి. సో ఈ 2 sides కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, ఈ రెండిట్లో మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అల్లం చట్నీ హోటల్ స్టైల్లో, అలాగే నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. వాటి తాలూకా లింక్స్ కూడా నేను పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. ఎంతో రుచికరంగా ఉండే చిట్టి పెసరట్టు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ చిట్టి పెసరట్టుని వేడివేడిగా తింటేనే బాగా ఎంజాయ్ చేయగలరు. థ్యాంక్